ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. వీడియోను చివరి వరకు చూసి ఈ స్టాక్స్ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఇక ఈ రోజు విషయానికి వస్తే, మన ఫార్మా అవుట్ సోర్సింగ్ సెక్టార్ లో ప్రస్తుతం ఒక మ్యాసివ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. నిజానికి మన మోడర్న్ మెడిసిన్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్ లో సిడిఎంఓ అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ కంపెనీలు సైలెంట్ గా ఒక వెన్నుముకలాగా మారిపోయాయి. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కొత్త మందులను వేగంగా మార్కెట్ లో తీసుకురావడానికి ఈ అవుట్ సోర్సింగ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనికి తోడు బయోలాజిక్స్, సెల్ అండ్ జిన్ థెరపీల డిమాండ్ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకుంది. దీనివల్ల ఈ సిడిఎంఓ కంపెనీలకు భారీగా ఆర్డర్లు వస్తుండటంతో లాభాల మార్జిన్లు కూడా బాగా పెరుగుతున్నాయి. అయితే ఈ రంగంలో ఉన్న అన్ని కంపెనీలు ఒకేలా ఉండవు కదా ఫ్రెండ్స్. ఈ సెక్టార్ లో వచ్చే డిమాండ్ వల్ల అందరికీ లాభం జరుగుతున్నప్పటికీ ఏ కంపెనీలు అయితే స్పష్టమైన గ్రోత్ ప్లాన్స్ తో ముందుకెళ్తాయో, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో అండ్ స్ట్రాటజిక్ ఎక్విజిషన్స్ అండ్ కస్టమర్స్ తో లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కలిగి ఉన్నాయో, ఆ కంపెనీలు మాత్రమే మార్కెట్ లో దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి రాబోయే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో భారీ గ్రోత్ ప్లాన్స్ కలిగి ఉన్న 4 ముఖ్యమైన సిడిఎంఓ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ అండి. సాయి లైఫ్ సైన్సెస్ అనేది ఫార్మా రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించే ఒక ప్రముఖ కంపెనీ. కొత్త మందుల ఆవిష్కరణ దగ్గర నుండి వాటి తయారీ వరకు అన్ని రకాల సేవలను ఇది అందిస్తుంది. కంపెనీ మొత్తం ఆదాయంలో 63% వాటా ఈ సిడిఎంఓ బిజినెస్ నుండి వస్తుంది. మిగిలింది సిఆర్ఓ అంటే రీసెర్చ్ ద్వారా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కంపెనీ ట్రాక్ రికార్డు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే వీరు పూర్తి చేసిన 200 డిస్కవరీ ప్రోగ్రామ్స్ లో 40 కంటే ఎక్కువ క్లినికల్ ట్రయల్ స్టేజ్ కు చేరుకున్నాయి. అండ్ మన హైదరాబాద్ అండ్ అమెరికాలోని గ్రేటర్ బోస్టన్ లో ఉన్న వీరి అత్యాధునిక యూనిట్లు గ్లోబల్ మార్కెట్ లో వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ కంపెనీకి ఉన్న ఒక క్రేజీ ఫ్యాక్టర్ ఏంటంటే, వీరి మొత్తం ఆదాయంలో ఏకంగా 99% ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. ముఖ్యంగా అమెరికా అండ్ యూరోప్ లోని పెద్ద ఫార్మా కంపెనీలే వీరి ప్రధాన కస్టమర్స్ గా ఉన్నారు. మధ్యలో కొన్ని రీజనల్ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుతం పరిస్థితులన్నీ పూర్తిగా నార్మల్ అయిపోయినాయి. ఫ్యూచర్ గ్రోత్ కోసం సాయి లైఫ్ సైన్సెస్ ఒక పటిష్టమైన ప్లాన్ తో ముందుకెళ్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసం ఏకంగా 550 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ నిధులలో కొంత భాగాన్ని పెప్టిపైడ్స్, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అండ్ ఒలిగో న్యూక్లియోటైడ్స్ వంటి సరికొత్త అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ కోసం కేటాయించారు. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే, మార్కెట్ క్యాప్ 23,103 crore గా ఉంది. ఇండస్ట్రీ పిఈ 30.4 ఉంటే స్టాక్ పిఈ ఇప్పుడు 65.1, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఆర్ఓసిఈ 19.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28.8%, ఇంట్రిన్సిక్ వాల్యూ 280 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1091 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 4.26% మాత్రమే పడిపోయింది. ఆల్మోస్ట్ హైక్ దగ్గరగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, చిన్న మాలిక్యూల్స్ అండ్ కొత్త కెమికల్ ఎంటిటీస్ విభాగంలో రీసెర్చ్ నుండి తయారీ వరకు పూర్తి నెట్వర్క్ ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ఈ గ్లోబల్ డిమాండ్ ను అందుకోవడానికి సాయి లైఫ్ సైన్సెస్ పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంది. మన లిస్ట్ లో రెండో కంపెనీ అకుమ్ డ్రగ్స్. మన ఇండియన్ ఫార్మా అవుట్ సోర్సింగ్ మార్కెట్ లో అకుమ్ డ్రగ్స్ ఒక తిరుగులేని కంపెనీగా ఉంది. మన దేశీయ ఫార్మా కంపెనీలు ఇచ్చే అవుట్ సోర్సింగ్ బిజినెస్ లో దాదాపు 30% వాటా ఈ ఒక్క కంపెనీదే. ఇండియాలోని టాప్ 30 ఫార్మా కంపెనీల్లో 26 కంపెనీలు వీరి కస్టమర్స్. అంటే మార్కెట్ లో వీరి పట్టు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. గుండె జబ్బులు, డయాబెటీస్, న్యూరాలజీ, గైనకాలజీ, శ్వాసకోశ సమస్యలు, మల్టీవిటమిన్లు అండ్ పెయిన్ కిల్లర్స్ వంటి దాదాపు అన్ని రకాల చికిత్సలకు కావాల్సిన మందులను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఇప్పటి వరకు ఇండియా అండ్ ఇతర డెవలపింగ్ మార్కెట్లపై ఫోకస్ పెట్టిన అకుమ్స్ ఇప్పుడు యూరోప్ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి పక్కా ప్లాన్ వేసింది. కంపెనీ సక్సెస్ఫుల్ గా యూరోప్ యొక్క జిఎంపి ఆడిట్ ను పూర్తి చేసుకుని అధికారిక అనుమతులు దక్కించుకుంది. స్విట్జర్లాండ్ కు తమ మొదటి కమర్షియల్ బ్యాచ్ అయిన డపాగ్లిప్లోజిన్ టాబ్లెట్ ను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఆఫ్రికా దేశమైన జాంబియా ప్రభుత్వంతో వీరు చేసుకున్న భాగస్వామ్యం రాబోయే రోజుల్లో కంపెనీ గ్రోత్ కు చాలా కీలకం కాబోతుంది. ప్రభుత్వం క్వాలిటీ ప్రమాణాల కోసం షెడ్యూల్ ఎం నిబంధనలు కఠినతరం చేయడంతో అకౌంట్స్ లాంటి పెద్ద కంపెనీలకు మరిన్ని కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కెపాసిటీ యూటిలైజేషన్ పెరిగి రాబోయే రోజుల్లో కంపెనీ ప్రాఫిట్స్ ఇంకా మెరుగవుతాయి. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే, మార్కెట్ క్యాప్ 8,136 crore గా ఉంది. ఇండస్ట్రీ పిఈ 30.4, స్టాక్ పిఈ 30.3, ఆర్ఓసిఈ 14.9%, ఆర్ఓఈ 8.45%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12%, ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే 173 రూపీస్ ఉంది. బట్ కరెంట్ మార్కెట్ లో 517 ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అయిన స్టాక్ 17% కరెక్షన్ జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇండియాలో నెంబర్ 1 గా ఉంటూ ఇటు యూరోప్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు ప్రారంభిస్తున్న అకుమ్ డ్రగ్స్ ఫార్మా సెక్టర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు ఒక బెస్ట్ వాచ్ లిస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మన లిస్ట్ లో మూడో కంపెనీ సింజిల్ ఇంటర్నేషనల్ అండి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోకాన్ కు చెందిన ఈ కంపెనీ కేవలం మందులను తయారు చేయడమే కాదు, గ్లోబల్ లెవెల్లో రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవలను అందిస్తుంది. వీరి వద్ద ఏకంగా 6,000 మంది సైంటిస్టుల భారీ బృందం ఉంది. అంతేకాదు తమ క్లయింట్లతో కలిసి సంయుక్తంగా 400 కంటే ఎక్కువ పేటెంట్లు ఈ కంపెనీ
కంపెనీ కలిగి ఉంది. సింజన్ క్లయింట్ లిస్ట్ చూస్తే ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. బిఎంఎస్, బాక్స్టర్, ఆమ్జన్ అండ్ హెర్బాలైఫ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి మల్టీనేషనల్ కంపెనీలు వీరి కస్టమర్స్ గా ఉన్నారు. వీరి మొత్తం ఆదాయంలో 90% ఎగుమతుల ద్వారానే వస్తుంది. ఇందులో మూడో వంతు ఆదాయం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ల ద్వారా చాలా స్థిరంగా వస్తుంది. Q3 FY26 ఫలితాల్లో వీరి పెద్ద క్లయింట్ సంబంధించిన ఒకే ఒక బయాలజీ ప్రొడక్ట్ వల్ల బిజినెస్ కొంచెం ఇంపాక్ట్ అయింది. అయితే ఫ్యూచర్ లో ఇలాంటి రిస్క్ లేకుండా బిజినెస్ ను ఇతర ప్రొడక్ట్స్ కు విస్తరిస్తూ కంపెనీ వేగంగా డైవర్సిఫై చేస్తుంది. వీరి అతిపెద్ద క్లయింట్ అయిన బిఎంఎస్ తో ఉన్న భాగస్వామ్యాన్ని ఏకంగా 2035 సంవత్సరం వరకు పొడిగించారు. ఇది కంపెనీకి ఒక భారీ ప్లస్ పాయింట్. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే మన హైదరాబాద్ లో కొత్త క్యాటలిక్ స్క్రీనింగ్ అండ్ ఫ్లో కెమిస్ట్రీ ల్యాబొరేటరీలతో తమ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సామర్థ్యాలను పెంచుకున్నారు. అండ్ లిక్విడ్ ఫీల్డ్ హార్ట్ జెల్టిన్ క్యాపల్స్ తయారీ కోసం కమర్షియల్ స్థాయిలో సరికొత్త ఫెసిలిటీని కూడా ప్రారంభించారు. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 18,295 crore, ఇండస్ట్రీ పిఈ 39.3, స్టాక్ పిఈ మాత్రం 48.7, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ROCE 10.1, ROE 7.86%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సూపర్ గా ఉంది 24.6%. ఇంట్రిన్సిక్ వాల్యూ 148 రూపీస్ అయితే కరెంట్ మార్కెట్ లో స్టాక్ 454 రూపీస్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది స్టాక్ 37.7% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్ సింపుల్ గా చెప్పాలంటే అద్భుతమైన సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ దశాబ్దాల కస్టమర్ల నమ్మకం అండ్ రీసెర్చ్ నుండి CDMO వరకు ఉన్న డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్ వల్ల సింజిన్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కు ఒక బెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇక మన లిస్ట్ లో చివరిదైన కంపెనీ ఫ్రెండ్స్ కోహెన్స్ లైఫ్ సైన్సెస్. 6 దిగ్గజాల కలయిక, ఒకే ఒక పవర్ హౌస్, అది కూడా మన హైదరాబాద్ లోనే హెడ్ క్వార్టర్స్ ఉంది. అయితే ఇదొక్కటే కంపెనీ కదండి. RA ఫార్మా, ZCL, అవరా ల్యాబ్స్, సువెన్, సఫాలా ఆర్గానిక్స్ మరియు ఎన్జే బయో వంటి 6 ప్రముఖ ఫార్మా కంపెనీలు కలిసి ఏర్పడిన ఒకే ఒక యూనిఫైడ్ మెగా ప్లాట్ఫామ్ ఇది. ఈ కలయిక వల్ల కంపెనీకి అపారమైన సైంటిఫిక్ పవర్ లభించింది. వీరి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ పోర్ట్ఫోలియోలో టాప్ 10 మాలిక్యూల్స్ లో ఏకంగా 8 మాలిక్యూల్స్ సంబంధించి ఈ కంపెనీ ప్రపంచంలో టాప్ 3 ప్లేయర్స్ గా ఒకటిగా ఉంది. వీరికి API బిజినెస్ లో 50కి పైగా ప్రొడక్ట్ ఫ్యామిలీలు, అలాగే ఫార్ములేషన్ బిజినెస్ లో దాదాపు 50 ANDA అప్లికేషన్స్ ఉన్నాయి. ఇండియా, అమెరికా, యూరోప్ అండ్ ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించి ఉన్న ఈ కంపెనీకి ఏకంగా 14 తయారీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 7 ప్లాంట్లకు US FDA అండ్ యూరోప్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. దీనికి తోడు ఒక పటిష్టమైన R&D టీం కూడా ఉంది. రాబోయే రోజుల్లో గ్రోత్ కోసం కంపెనీ పక్కా వ్యూహంతో ఉంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం వివిధ విభాగాల్లో 5 నుండి 10 కొత్త ఉత్పత్తులను ఫైల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఎక్విజిషన్స్ అండ్ క్యాపెక్స్ ద్వారా స్పెషల్ మెడికల్ విభాగాలలో తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పేటెంట్ ఎక్స్పైరీలు అండ్ బయోటెక్ ఫండింగ్ వంటి తాత్కాలిక సవాళ్లు ఉన్నప్పటికీ వీరి వద్ద ఉన్న లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లు అండ్ మాలిక్యూల్స్ యొక్క బలమైన పైప్ లైన్ కంపెనీకి కన్సిస్టెన్సీ ఆదాయాన్ని ఇస్తాయి. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 16,190 crore, ఇండస్ట్రీ పిఈ 30.4, స్టాక్ పిఈ 82, ROCE 8.35%, ROE 7.04%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18.8%, ఇంట్రిన్సిక్ వాల్యూ 170 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 423 రూపీస్ ఉంటే 52 వీక్స్ అయింది స్టాక్ 64.1% పడిపోయి ఉంది. కంపెనీ గురించి ఫ్రెండ్స్ ఒక్క ముక్కలో చెప్పాలంటే 6 కంపెనీల ఎక్స్పీరియన్స్, టాప్ క్లాస్ రిటర్న్స్ రేషియోస్ అండ్ బలమైన ప్రొడక్ట్ పైప్ లైన్ ఉన్న కోహెన్స్ లైఫ్ సైన్సెస్ ఫార్మా CDMO సెక్టర్ లో లాంగ్ టర్మ్ కోసం ఒక అద్భుతమైన వాచ్ లిస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒక్క మాట అండి, గ్లోబల్ అవుట్ సోర్సింగ్ డిమాండ్ అండ్ చేతిలో ఉన్న ఆర్డర్ పైప్ లైన్ చూస్తుంటే మన దేశీయ CDMO రంగానికి లాంగ్ టర్మ్ లో తిరుగులేని ఫ్యూచర్ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇన్వెస్టర్స్ గా మనం అలర్ట్ గా ఉండాలి. కేవలం సెక్టర్ బాగుంది కదా అని కాకుండా లాభాల మీద వచ్చే ఒత్తిడి ఏంటి, ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఏంటి అండ్ కంపెనీకి ముఖ్యంగా ఉన్న అప్పులను మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్ కేవలం హైప్ చూసి మోసపోకుండా ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ యొక్క ఫండమెంటల్స్, డీప్ ఫైనాన్షియల్స్ అండ్ మేనేజ్మెంట్ క్వాలిటీని క్షుణ్ణంగా పరిశీలించండి. మీ కష్టార్జితాన్ని సరైన స్టాక్స్ లో పెట్టి వెల్త్ ని సృష్టించుకోండి. ఫ్రెండ్స్ చూశారుగా ఫార్మా సెక్టర్ లో దూసుకుపోతున్న ఈ టాప్ 4 CDMO స్టాక్స్. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ కూడా గట్టిగా హైప్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.